హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి చీమచింత చెట్టు అన్నమాట. అయితే చూడండి, జూమ్ చేస్తాను. చాలా పెద్ద కాయలు ఉన్నాయన్నమాట. అయితే కొంచెం ఇది చెట్టు పైకి వెళ్ళింది, అందును బట్టి పిల్లలకి కోసుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అయితే కొన్ని ఉడుతలు ఏం చేస్తున్నాయంటే, ఉడుతలు కానీ పక్షులు కానీ కొన్ని తినేసి అవి తినేటప్పుడు అవి కొన్ని కింద రాలినప్పుడు ఒక్కొక్కసారి కాయలే కింద పడుతున్నాయి అన్నమాట. 1-2 కాయలే. కాకపోతే ఏంటంటే కాయ పండిన తర్వాత ఆ పప్పులు ఉంటాయి కదా, అవి కింద పడిపోతున్నాయి. నేను చూపిస్తానన్నమాట మా ఇంటి ముందే. అయితే మనము పక్షులు ఎలా బ్రతుకుతున్నాయి, మనం అసలు ఆలోచన చేస్తున్నామా? మనము ఎంతసేపటికి మనం బ్రతకటం, మనం తింటాం, మనం సంపాదించుకోవటమే కానీ మనకు మేలు చేసే పక్షుల గురించి, కీటకాల గురించి మనం ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా? ఆలోచిస్తారండి కొంతమంది, అందరూ కాదు. వాస్తవంగా మన పూర్వీకులు అయితే ఏం చేసేవారంటే, కొన్ని గింజలు అనేవి అరుగుల మీద పెట్టడము, లేదంటే మరి గోడల మీద పెట్టడము చేసేవాళ్ళు. కొంచెం అన్నం కూడా తినే ఫస్ట్ ముద్ద తీసుకొచ్చి గోడ మీద పెట్టడం అలా చేసేవాళ్ళు. అవేంటంటే పక్షులకి ఆహారంగా ఉంటుండేది. ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కనీసం ఎంగిలి చేయని కూడా విదిలించట్లేదు. విదిలిస్తే ఎక్కడ కింద మెతుకులు పడితే పక్షులు తింటాయని ఉద్దేశంతోనూ ఏమైతే కావచ్చు. అయితే ఇదిగోండి, ఇదేంటంటే చింతకాయలు ముక్కలు అయితే కింద పడ్డాయి అన్నమాట. ఇవి చూపించడం కోసం నేను ఇవి ఏరుతున్నాను అన్నమాట. అయితే మార్నింగ్ నేనేం చేశానంటే, ఉదయాన్నే ఇక్కడ బయట ఊడ్చేటప్పుడు, బయట వాకిలి ఊడ్చేటప్పుడు పప్పులు కొన్ని కింద పడ్డాయి అన్నమాట. అవి కూడా నేను కొన్ని తీసుకొని 1-2 తిన్నాను. బాగున్నాయి అన్నమాట. పండిన తర్వాత తీపి వచ్చింది. అయితే ఈ చింతకాయల్లో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కువ విటమిన్స్, మినరల్స్ అవి ఉంటాయి అన్నమాట. అది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఫ్రీగా దొరుకుతాయి. అదే సిటీలో అయితే కొనుక్కొని తినాలి. కాయ 5 రూపాయలు అన్నమాట. నాకు అనుభవం కూడా తెలుసు. అయితే చూడండి, ఇవన్నీ కూడా ఉడతలు అన్నీ తినేటప్పుడు కానీ, పక్షులు తినేటప్పుడు కానీ కింద పడిపోతూ ఉన్నాయి. అయితే ఇవి ఎందుకు ఏరేను అని చెప్పానని నేను తింటానికి అనుకున్నారు. అది కాదు. అంటే కింద పడ్డ వాటిని అన్నిటినీ పాపం కాకులు వచ్చి పాపం ఒక్కొక్క ముక్క తినేసి వెళ్ళిపోతూ ఉన్నాయి అన్నమాట. నిజంగా దేవుడికి తెలుసు అన్నమాట. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, మనుషుల హృదయం బహు చెడ్డదంట, బహు వ్యాధి గలదంట. సో కాబట్టి మన హృదయం ఏంటంటే, ఎంతసేపటికి మన పొట్ట కోసం ఆలోచన చేస్తామే కానీ వాటిని సంరక్షించుకోవాలని కానీ